అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము ఉగాది స్పెషల్ బొబ్బట్లు, పప్పు పోలేలు ఇలా మృదువుగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకు 1 గ్లాస్ శనగపప్పు ఇలా కడిగేసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇది 2 అవర్స్ నానాక దీన్ని మనము కుక్కర్లో వేసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమ్ గ్లాస్తో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, తగినంత సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్ద చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 15 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు కుక్కర్ విజిల్ వచ్చేసింది. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఈ పప్పునంతా కూడాను ఒక జల్లి గిన్నెలో ఇలా వేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా వెళ్ళిపోవాలండి. దీన్ని ఒక 15 నిమిషాలు ఇలాగా ఫ్యాన్కి పెట్టేసామంటే చల్లారిపోతుంది. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి అంతా కూడా ఇలా స్మూత్గా అవ్వాలండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఒక 10 కాజులు, ఒక 10 బాదాంలు, సోంపు, సొంటి, ఇలాచీలు ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకొని ఇందులో వేసామంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. ప్యాన్లో కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కొద్దిగా వేడెక్కాక ఇందులో సేమ్ గ్లాస్తో బెల్లం కూడా అదే గ్లాస్ నిండా వేయాలండి. ఒక 5 నిమిషాలు అయితే మనకు బెల్లం కూడాను మొత్తం ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పిండి అంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. అలాగే కాజు, బాదాం, సొంటి, సోంపు, ఇలాచీ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా కొద్దిగా గట్టిగా అయ్యాక అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఒక 15 నిమిషాలు అయితే చల్లారుతుంది. ఇప్పుడు మనము పిండి ఇలా ఉంటుందండి. మనం ఇలాగా స్మూత్గా అవుతుంది. పూర్ణం కూడా ఇలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాగా లడ్డూల్లాగా మనము చేసుకొని ఇట్లా పిండిని ఇలా అనుకొని ఈ పూర్ణాన్ని మనం ఇందులో పెట్టేసుకొని, పూర్ణం ఒక 100% ఉంటే పిండి ఒక 50% మాత్రమే ఉండాలండి. అప్పుడే మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి ఎక్కువ ఉంటే లేకపోతే పిండిలాగే ఉంటుందండి. పప్పు పోలే అంత రుచిగా అనిపించదు. అన్నీ కూడా అలా చేసేసుకొని ఒక కవర్లో ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్లో నేను ఒక 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఏదైనా ఆయిల్, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా పూరి ప్రెషర్లో పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పెనం వేడెక్కాక ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మనము ఈ పప్పు పోలేని వేసుకోవాలండి. ఇది కొద్దిగా అయ్యాక మనకు కాలినాక అప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాలుస్తూ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. అంతేనండి. ఇలా మృదువుగా బొబ్బట్లన్నీ కూడాను రెడీ అయిపోతాయి. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తగా ఉంటుంది. అంతేనండి. ఇలా 2 వైపులా కాల్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇంకొకటి చేద్దామండి. ఇలా మళ్ళీ కవర్ పెట్టేసుకొని స్లైట్గా ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒక 2-3 టైమ్స్ ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే సరిపోతుంది మనకి. అంతేనండి. తీసేసుకొని ఆయిల్ కూడా మాటికి వేయాల్సిన అవసరం లేదండి. కవర్ పైన ఒక
2-3 టైమ్స్ అంతేనండి. ఒక 3 చపాతీస్‌కి వస్తుంది. మళ్ళీ కొద్దిగా లైట్‌గా వేసుకోవాలి. అంతేనండి. ఇలా చేయితో కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఈ పూర్ణాన్ని ఇలా పెట్టేసుకొని అంతేనండి. టేస్టీ టేస్టీ బొబ్బట్లు, పప్పు పోలేలు రెడీ అయిపోయాయి. ఇలా మృదువుగా టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇదే మెజర్మెంట్స్ తోటి, ఇదే కొలతలతోటి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి